హలో అండి. నేను మీ అపర్ణ. ఈరోజు నేను గుత్తి బీరకాయ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటారు. ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి. ఫస్ట్ బీరకాయలు తీసుకొని నీట్‌గా చెక్కు తీయండి. తీసి ఈక్వల్‌గా పీసెస్ అన్నీ కట్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి. సో ఫీలింగ్ లిటిల్ నర్వస్. ఇంకా ఫస్ట్ వాయిస్ ఓవర్ కూడా. ఇక్కడ వీడియోలో నేను చూపించే విధంగా మీరు 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఈ కర్రీ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. ఇంట్లో అందరికి కూడా చాలా నచ్చుతుంది. సో మీకు కూడా చూపిద్దాము అని అనుకున్నాను. చూడండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీరు స్టఫ్ చేయడం కోసం మసాలాకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ ఒక చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఫస్ట్ పల్లీలు మంచిగా వేయించుకోండి. తర్వాత నువ్వులు, ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అన్నీ మంచిగా వేయించుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క, తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం 3 మంచిగా వేయించుకోవాలి. తర్వాత అన్నీ కలిపి ఈ ధనియాలు, పల్లీలు, కొబ్బరి ఈ మిక్చర్ అంతా, ఇంకా ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసాను కొంచెం, 1/2 టీ స్పూన్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అదే రుచికి సరిపడంత, కొంచెం చింతపండు, కొంచెం బెల్లము అన్నీ వేసి మంచిగా పేస్ట్ చేయాలి. ఇలా ఫైన్ పేస్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అన్ని బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయల్లో నీట్గా ఫిల్ చేయాలి. చూడండి, ఒక్కొక్కటి జాగ్రత్తగా అవి విరిగిపోకుండా ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అందులో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, తర్వాత నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మనం స్టఫ్ పెట్టిన ఈ బీరకాయలన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి. తర్వాత కొంచెం పసుపు, చక్కగా మూత పెట్టండి. కొంచెం ముక్క మెత్తపడిన తర్వాత మనం ఏ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా, రిమైనింగ్ పేస్ట్ అంతా గ్రేవీ కోసం వేసి మంచిగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలపండి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మంచిగా మూత పెట్టి ఒక 10 మినిట్స్
తర్వాత చూస్తే మీకు ఆయిల్ తేలుతూ ఉంటుంది. అప్పుడు మీకు కర్రీ అయినట్టు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ట్రై చేయండి. యూ పీపుల్ లవ్ ఇట్. యా, చాలా బాగుంటుంది. కొద్దిమందికి వంకాయ నచ్చదు కదా, అలా నచ్చని వాళ్ళకు ఇలా గుత్తి బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది, కలపలేకపోతున్నాను. యా, ట్రై ఇట్.